ఇంకా ఆ నైట్ అయితే పడుకునేసరికి 12 అట్లా అయిపోయిందండి. 12 అయింది. ఇంకా మార్నింగ్ కొంచెం లేట్‌గానే లేచామనమాట. 7, 7:30 అట్లా అయిపోయింది. గుడికి వెళ్ళాలి కదా! మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పేసి. కానీ ఇంకా గుడికి వెళ్దాం అని చెప్పేసి మేమైతే ఇంకా త్వరగా ఫ్రెష్ అప్ అనేది అయిపోతూ ఉన్నామండి. కానీ అక్కడ మేముండే రూమ్‌లోనే వాటర్ అనేది రావట్లేదు. మా అదృష్టం ఎంత పనిచేస్తుందంటే అసల మామూలుగా పరిగెత్తట్లేదు. ఎక్కడికెళ్ళినా ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తుంది. సరే ఏం జరిగినా ఇంక మన మంచికే అనుకోవాలి కదండీ! ఇంకా మాకు వాటర్ రావట్లేదు. టైం అయిపోతుంది. అలానే మేము నైట్ కూడా ఏమి తినలేదు కదండీ! ఆకలేసేస్తుందనమాట. సరే వాటర్ రావడానికి ఇంకా 2 అవర్స్ అట్లా పడుతుందనేసని అన్నారు. సరే ఈలోపు నార్మల్‌గా వెళ్ళి టిఫిన్ చేసి వచ్చేద్దాం అని చెప్పేసి ఇంక మేమైతే టిఫిన్‌కెళ్ళాము స్నానం చేయకుండానే. టిఫిన్ చేసి వచ్చిన తర్వాత కూడా ఇంకా వాటర్ రావట్లేదు. సో, పిల్లలు స్విమ్ చేస్తామనేసని అన్నారు. మనం తీసుకున్న హోటల్‌లోనే స్విమ్మింగ్ పూల్ ఉంది చిన్నది. సో, స్విమ్ చేస్తాననేసంటే వాళ్ళిద్దరిని కూడా స్విమ్మింగ్ పూల్‌కి పంపించాను. ఒక హాఫ్ అన్ అవర్ ఆడుకున్న తర్వాత ఇంక వాటర్ అయితే వచ్చింది. వాటర్ వచ్చింది. ఇంకా మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయాము. ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మెయిన్ టెంపుల్‌కైతే వెళ్ళలేదండి. పూరి జగన్నాథ స్వామి టెంపుల్‌కైతే వెళ్ళలేదు. వేరే టెంపుల్‌కైతే వెళ్ళాము మేము. ఏ టెంపుల్‌కి వెళ్ళాము ఏంటనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఈ పూరి ప్రయాణం అనేది మేము అనుకోని ప్రయాణం అనమాట. అందుకని మేము ఎక్కడ కూడా ఏమి ప్రాపర్ ప్లానింగ్ అనేది లేదండి. అందుకే కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నామనమాట. ఓకే అండి. మరొక